ఇవాళతో రాష్ట్రంలో గ్రామ వార్డు సభలు ముగియనున్నాయి. ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తోంది సర్కార్. ఇప్పటికే లబ్ధిదారుల లిస్టును ప్రకటించిన అధికారులు కొందరి పేర్లు రాకపోవడంతో ఈ నెల 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తున్నారు. 3 రోజుల్లో 10,495 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది ప్రభుత్వం. అంటే 96% పూర్తయింది. ఈ నెల 24 వరకు గడువు ఉండడంతో మిగిలిన 2,270 గ్రామాల్లో గ్రామ సభలను పూర్తి చేసే దిశగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. అయితే కొన్ని చోట్ల రేషన్ కార్డుల విషయంలో కొంత ఆందోళన చెందిన ప్రజలు గ్రామ సభల్లో పలు చోట్ల ఆందోళన చేశారు. ఇక మరికొన్ని చోట్ల కావాలనే బీఆర్ఎస్ నేతలు గందరగోళం క్రియేట్ చేశారనేది మంత్రులు ఆరోపిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి స్కీమ్లు అందుతాయని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు మంత్రులు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ సభలపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, గ్రామ సభల అప్డేట్స్ ఏంటి? ఇవాళతో 4వ రోజు గ్రామ సభలు నిర్వహించామంటే ఇవాళ సాయంత్రం ఈ గ్రామ సభలకు సంబంధించినటువంటి ఈ సభలు పూర్తవుతాయి. అయితే 3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా మంత్రులు ఈ సభలో పాల్గొంటున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ గ్రామ సభలో పాల్గొంటున్నారు. అయితే మొదటి రోజు కొంత కన్ఫ్యూజన్ గురయ్యి అధికారుల మధ్య కొంత కోఆర్డినేషన్ లేకపోవడం కారణంగా కొంత గందరగోళం నెలకొన్నది. తర్వాత కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో, లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు మాకు వస్తుందా రాదంటే కొంతమంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది కొన్ని కారణాల వల్ల దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ అధికారులు పూర్తి స్థాయిలో వాళ్లకు కన్వే చేయకపోవడం, తర్వాత వాళ్లకు ఈ పథకాలకు సంబంధించిన విషయంలో అవగాహన కల్పించకపోవడం కారణంగా కొంత గందరగోళం నెలకొన్నది. మొదటి రోజు దాదాపు 100 నుంచి 120 గ్రామ సభల్లో కొంత గందరగోళం నెలకొన్నది. 2 ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కూడా నెలకొన్నది. కొంతమంది అధికారుల మీదకి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనకు మొదటి రోజు కనబడేది. ఆ తర్వాత ఇందులో మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు. గ్రామ సభల్లో పాల్గొంటూ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ 4 పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, తర్వాత దీంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ 4 పథకాలకు సంబంధించి ఈ నెల 26 నుంచి ఇవి ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇది కంటిన్యూగా కొనసాగే ప్రాసెస్. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వివిధ కారణాల వల్ల లేదంటే ఈ టెక్నికల్ అంశాల వల్ల నిజమైనటువంటి లబ్ధిదారులు కనుక ఈ 26 వరకు వాళ్ళ లిస్టులో పేరు రాకున్నా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా కంటిన్యూగా ఇస్తారు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి మంత్రులు వాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ సభలలో డైరెక్ట్ మంత్రులే వెళ్ళి అక్కడ ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుందో, ఆ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా పూర్తి స్థాయిలో అధికారులను అక్కడ కూర్చోబెట్టి, ఆ ప్రజలను అక్కడ కూర్చోబెట్టి గ్రామాలలోనే వాళ్ళను ఎంపిక చేసే విధంగా ఈ గ్రామ సభలు కొనసాగుతూ ఉన్నాయి. మనకు ఈ 3 రోజులలో చూస్తే మనకు 10,495 అంటే 10,500 గ్రామాలలో ఇప్పటి వరకు ఈ 3 రోజులలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు సంబంధించి పథకాలకు సంబంధించి, ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించి ఎట్లా ప్రభుత్వం ముందుకెళ్తున్నది, లబ్ధిదారులను ఎట్లా ఎంపిక చేస్తూ ఉన్నది, నిజమైన అర్హులు కావాలంటే గ్రామ సభలే పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఇట్లా పూర్తి స్థాయిలో మంత్రులందరూ కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక కొన్ని చోట్ల కొన్ని గ్రామ పంచాయతీల్లో కొంత బీఆర్ఎస్ నేతలు కావాలనే ఇట్లాంటి క్రియేట్ చేసి గొడవలు చేసే ప్రయత్నం, లేదంటే వీటిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మంత్రులు కూడా మనం నిన్న చూసాము, మొన్న చూసాము, మంత్రులు కూడా ఈ విషయం పైన ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆ లబ్ధిదారులు వాళ్ళ పేర్లు కొంత టెక్నికల్ కారణంగా కానీ, లేదంటే పై స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆ లిస్టు పోవడం కొంత ఆలస్యం కారణంగా కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్ల వల్ల కొంత ఇబ్బంది అయింది. కానీ మిగతా గ్రామ పంచాయతీల్లో సక్సెస్ఫుల్గా ఈ గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా మిగతాయి కేవలం ఇప్పటి వరకు ఈ 10,495 పూర్తి అయితే ఇంకా మిగిలి ఉన్నాయి 2,270 గ్రామ పంచాయతీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ సాయంత్రం లోపు వాటిని కూడా సక్సెస్ఫుల్గా గ్రామ సభలు నిర్వహించి అక్కడ లబ్ధిదారులు ఎంపికకు సంబంధించి, తర్వాత అర్హుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు షార్ట్ లిస్టు అంటే ఏదైతే ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించిందో ఆ విధి విధానాలకు అనుగుణంగా ఎవరు అర్హులు, తర్వాత లిస్టులో ఎవరుండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ప్రజలకు అవగాహన అయితే కల్పిస్తున్నారు. అయితే ఈ 4 పథకాలు కూడా ఈ జనవరి 26న ఎవరైతే లిస్టు వస్తుందో ఆ లిస్టుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ
వాళ్ళకు మాత్రమే వస్తాయి, లేదంటే ఆ తర్వాత రాదు అనే భ్రమ మాత్రం ప్రజలు ఎవరు పెట్టుకోవద్దు. ఇది ఈ 4 పథకాలతో పాటు మిగతా ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసినా, కొత్తగా ఏ పథకాలు ఇంట్రడ్యూస్ చేసినా వాటన్నిటిని కూడా కంటిన్యూగా కొనసాగే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి మంత్రులు భరోసా ఇస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి గ్రామ సభలు పూర్తి చేసి అర్హుల ఎంపిక చేసే అవకాశం ఉంటుంది శ్రావంతి.